బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఏమాత్రం ఆగటం లేదు. తాజాగా శనివారం నాడు ఉదయం 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఇస్కాన్ టెంపుల్పై దాడి జరిగింది. విగ్రహాలను ధ్వంసం చేయడమే కాకుండా దేవాలయానికి నిప్పును కూడా అంటించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్లో ఉన్న ఇస్కాన్ సెంటర్లతో పాటు దేవాలయాలను బలవంతంగా మూసివేస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్లో హిందువులు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తిలకం దిద్దుకోవటం మానుకోవాలని, అలాగే హిందూ ఐడెంటిటీని లేకుండా జాగ్రత్త పడాల్సిందిగా సూచిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఓ లుక్కేద్దాం. బంగ్లాదేశ్లో ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నుంచి మైనార్టీ హిందువుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. హిందువుల దేవాలయాలను ధ్వంసం చేయడం, హిందువుల దుకాణాలను ధ్వంసం చేయడం, హిందూ మహిళలపై అత్యాచారాలు సర్వసాధారణమైపోయాయి. దీనిపై బంగ్లా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా అక్కడ యూనూస్ సర్కార్ పెద్దగా పట్టించుకోవడం లేదు. పైపెచ్చు దాడులు మరింత పెరిగిపోతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ ఇస్కాన్ మత గురువు కృష్ణదాస్ ను అరెస్ట్ చేసిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అదే సమయంలో బంగ్లాదేశ్లో ఆయన తరపున వాదిస్తున్న న్యాయవాదిని చితికబాదడంతో ఆయన చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన తరపున ఒక్కరంటే ఒక్కరు వాదించడానికి బంగ్లాదేశ్లో న్యాయవాది లేకుండా పోయారంటే హిందువులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో తేలికగా ఊహించుకోవచ్చు. తాజాగా శనివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఇస్కాన్ టెంపుల్పై దాడులు జరిగాయి. దేవాలయంలో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. దుండగులు దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడమే కాకుండా నిప్పు పెట్టారు. దీన్ని బట్టి చూస్తే బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున తమ సెంటర్తో పాటు దేవాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, ఇది తమకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని కోల్కతాలోని ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధా రమన్ దాస్ చెప్పారు. బంగ్లాదేశ్లోని మరో ఇస్కాన్ సెంటర్లోని హిందూ దేవతలు శ్రీ 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 లక్ష్మీనారాయణతో పాటు దేవాలయంలోని ఇతర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు కాల్ చేశారు. ఇది ఢాకాలోని నామ్ హట్టా సంఘం కింద ఉందని రాధా రమన్ దాస్ ఎక్స్లో పోస్ట్ చేశారు. శనివారం నాడు తెల్లవారుజామున 2-3 గంటల మధ్య దుండగులు శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ శ్రీ మహాభాగ్యలక్ష్మి నారాయణ దేవాలయం, ఈ 2 దేవాలయాలు హరే కృష్ణ నామ్ హట్టా సంఘం కిందికొస్తాయి. కాగా ఇవి దౌర్ గ్రామంలో ఉన్నాయి. తురాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకొస్తాయి. దేవాలయం వెనుక భాగం నుంచి టిన్ రూఫ్ ను ఎత్తి పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో ఇస్కాన్ చీఫ్ చిన్మయ్ కృష్ణదాస్ ను గత నెల ఢాకాలో అరెస్ట్ చేయడాన్ని, ఇండియాలోని పశ్చిమ బెంగాల్తో పాటు దేశంలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాగా జాతీయ జెండాను దాస్ అవమానపరిచారని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి కృష్ణదాస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించడం బంగ్లా పాలకులకు కంటగింపుగా మారింది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో ఉన్న ఇస్కాన్ సెంటర్ను, దేవాలయాలను అక్కడి ముస్లిం మత ఛాందసవాదులు బలవంతంగా మూసివేయిస్తున్నారని ఇస్కాన్ ఆరోపిస్తోంది. కాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులతో పాటు ఇస్కాన్ దేవాలయాలపై దాడులు, కృష్ణదాస్ అరెస్టు గురించి లోక్సభలో బీజేపీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. కాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల క్రమంలో పశ్చిమ బెంగాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు, డాక్టర్లు బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోగులకు చికిత్స అందించమని స్పష్టం చేశారు. అలాగే మాల్దాలో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చే అతిథులకు గదులు ఇవ్వమని తెగేసి చెప్పాయి. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా స్పందించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసలో ప్రధానంగా దళితులు, ఇతర బలహీన వర్గాలు నష్టపోతున్నాయన్నారు. పరిస్థితులు అదుపు తప్పుతున్నందువల్ల అధికారంలో ఉన్న బీజేపీ రంగంలో దిగి అక్కడి దళితులను కాపాడాలని కోరారు. లేదంటే వారిని తిరిగి ఇండియాకు రప్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు మాయావతి.
ఇక ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ నెల 9న ఢాకా వెళ్లనున్నారు. అక్కడ బంగ్లా విదేశీ కార్యదర్శితో భేటీ అవుతారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. మరి ఇరు దేశాల కార్యదర్శుల సమావేశం తర్వాత అయినా పరిస్థితుల్లో మార్పు వస్తుందా రాదా వేచి చూడాల్సిందే.